ముస్లిం వెనుకబడ్డ వర్గాలకు బీసీ రిజర్వేషన్లు, వెనుకబడ్డ వర్గాలకు వెనుకబడ్డ ముస్లిం తరగతులకు బీసీ రిజర్వేషన్లు. జై కాంగ్రెస్, జై దూదేకుల, జై దూదేకుల. బీసీఏ, బీసీబీ, బీసీఈ ముస్లింలందరికీ రిజర్వేషన్లు కల్పించాలి. బీసీఏ, బీసీబీ, బీసీఈ వెనుకబడ్డ ముస్లింలందరికీ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన సర్వే జరిగింది. అందులో దాదాపుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తూనే పూర్తిగా వెనుకబడ్డ వర్గాలుగా ఉండే ప్రజల్ని గుర్తించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అవి ప్రధానంగా వెనుకబడతనం అంటే విద్యాపరంగా, ఆర్థిక పరంగా, అట్లాగే సంస్కృతి పరంగా ఏ సమాజాలు అయితే దూరంగా ఉన్నాయో ఆ సమాజాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నిజానికి బీసీలో ముస్లింలు అంతర్భాగంగా ఉంటాం. ఇది బ్రిటిష్ టైంలో మొట్టమొదటిసారిగా హంటర్ కమిషన్ దగ్గర నుంచి మొదలుకుంటే దాని తర్వాత ఆ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఈ రోజు బీజేపీ కూడా కేంద్రంలో పస్మందా ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్తాం. అదే విషయంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు అత్యంత నిరుపేద వర్గాలుగా, అత్యంత పేదవాళ్లుగా, అత్యంత సామాజిక వెనుకబడతానికి గురవుతున్న నూర్భాష, దూదేకుల కులాలు గాని, అట్లాగే పత్తర్పోట్ అంటే రాళ్లు కొట్టుకునే వాళ్ళు గాని, గారడి వాళ్ళు గాని, కాసు వాళ్ళు గాని, అట్లాగే ఈ గుడ్డెలను ఆడించే వాళ్ళు గాని, ఇట్లా అనేక కమ్యూనిటీస్ ఇస్లాంను వ్యక్తిగతంగా వాళ్ళు ఆచరిస్తూ, ఎందుకంటే మత స్వేచ్ఛ భారతదేశంలో ఉంది కాబట్టి, కానీ జీవితంలో మాత్రం పూర్తిగా సామాజిక వెనుకబడతనం ఉంది. సామాజిక వెనుకబడతన గురవుతున్న వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వకుండా రిజర్వేషన్ల యొక్క లక్ష్యం పూర్తి కాదు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్ల సంబంధంలో ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం ఏదైతుందో మేము ఈ రోజు ఆ వర్గాలు ఇచ్చిన మేమందరం కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో బీసీలుగా ఏ సమాజాలైతే ఈ రోజు వెనుకబడి ఉన్నాయో వాళ్ళందరికీ రాజ్యాధికారంలో గాని, పరిపాలన విధానంలో గాని, గవర్నెన్స్ లో గాని వారికి భాగస్వామ్యం రావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సంస్కరణలు రావాలి. అందుకోసం అందులో భాగంగానే బీసీ సమాజంలో అంతర్భాగంగా ఉన్న ముస్లిం వెనుకబడిన తరగతులు ఏవైతున్నాయో వీళ్ళకు కూడా రాజ్యాంగ రీత్యా చట్టబద్ధంగా కమిషన్ రిపోర్ట్ మేరకి రిజర్వేషన్ రావాలి. కాబట్టి చట్టబద్ధమైన రిజర్వేషన్ రక్షించుకోవడం కోసము మేము ఎట్లాంటి త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే మేము పెద్ద ఎత్తున బీసీఏ గ్రూప్ లో ఉన్నవాళ్ళు, బీసీ బి గ్రూప్ లో ఉన్నవాళ్ళు, బీసీఈ గ్రూప్ లో ఉన్న ముస్లిం వెనుకబడిన తరగతులు ఏవైతున్నారో అందరూ ఏ గ్రూప్ లో ఉన్నా కూడా ముస్లిం వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మేమందరం కూడా అతిపెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గాని మా రిజర్వేషన్లను సమర్థిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడ పిలిచి మేము పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాం. మీ ద్వారా, ప్రధానంగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేసేదంటే ముస్లిం వెనుకబడిన తరగతులు చాలా వెనుకబడ్డ వాళ్ళు. సమాజంలో వాళ్ళకి నిజంగా సామాజిక న్యాయం అవసరం. వాళ్ళు అభివృద్ధి చెందకుండా సమాజం ముందుకు పోయే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్టుగా వస్తున్న స్టేట్మెంట్స్ అయితే అవి సరికావని, ముస్లిం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా సమర్థించాలని మీ ద్వారా మేము రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. 9th షెడ్యూల్ లో పెట్టకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే అడ్డంకి అంటూ బీజేపీ పార్టీ సంబంధించిన నేతలు, మంత్రులు కూడా మాట్లాడతారు. దీనిపైన మీరు అనిల్ గారు, వాస్తవంగా రిజర్వేషన్ లో బీసీ రిజర్వేషన్ లో ముస్లింలు భాగస్వామ్యంగా ఉండాలని 1977 లో బీజేపీ భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ మండల కమిషన్ వేసింది. మండల కమిషన్ చాలా క్లియర్ అయిపోయింది ఏంటంటే ముస్లింలలో వెనుకబడ్డ వర్గాలు ఎవరుతుందో వారు ఇందులో భాగంగా ఉన్నారని చెప్పింది. ఇదే బీజేపీ పాలిత ప్రాంతాలైన మనకి 1980లో గుజరాత్ లో ఈ రిజర్వేషన్ అమల్లోకి వచ్చాయి. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో, అట్లాగే బీజేపీ అధికారులు రాజస్థాన్ లో, బీజేపీ అధికారులు ఉన్న మధ్యప్రదేశ్ లో కూడా ఈ రిజర్వేషన్ అమలుకు వచ్చాయి. వెరీ రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి యోగి దాస్ ఏం చెప్పాడంటే మేము మా దగ్గర పస్మందా ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా చెప్పాడు. సెంట్రల్ లో బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలం, ముస్లింలలో పస్మందా రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్తుంది. పస్మందా ముస్లింస్ అంటే ఎవరో కాదు, ఇక్కడ ఉన్న దూదేకుల వాళ్ళు, ఇక్కడ ఉన్న మేహత్తర్ వాళ్ళు, ఇక్కడ ఉన్న పత్తర్పోడు కాసోళ్ళు, ఇక్కడ ఉన్న గారడోళ్ళు, వీళ్ళే ప్రధానంగా మనకు కనిపించే పస్మందా ముస్లింస్. కేంద్రంలో బీజేపీ పస్మందా ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని స్వయంగా పార్టీ నేతలు అట్లాగే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చెప్తా ఉంటే రాష్ట్రంకి వస్తే అవగాహన రైతులతో బీజేపీ ఎంపీలు మాట్లాడడం అనేది ఆ పార్టీ యొక్క 2 నాలుకల దూరికి దశ కనబడతా ఉన్నది. మేమేమంటున్నాం అంటే సెంట్రల్ లో మీరు ఏ పస్మందా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటారో అదే పస్మందా ముస్లింలు ఇక్కడ ఉన్నా. ఆ పస్మందా ముస్లిం అంటే నిర్వచనం చెప్పండి. మీరు ఏ పస్మందా ముస్లింలకు నిర్వచనం చెప్తున్నారో ఆ నిర్వచనాన్ని అన్వయం చేసే గ్రూపులు అన్ని కూడా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లను బీజేపీ సంబంధించిన కొంతమంది స్థానిక నాయకులు వ్యతిరేకించడం సరైనది కాదు. అవసరమైతే జాతీయ స్థాయి బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము కలుస్తాం. కలిసి పస్మందా విషయంలో ఆ పార్టీ వైఖరి ఏదో అది
ఖచ్చితంగా బయటకు చెప్పాలనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసింది కదా, సో అసెంబ్లీలో తీర్మానం చేసి ఇది బీసీ డిక్లరేషన్ బిల్లు కాదు, ఇది ముస్లిం డిక్లరేషన్ బిల్లు అంటూ మాట్లాడుతున్నట్టు. అంటే వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ బీజేపీ ప్రధానంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తా ఉంది. మీరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ఆ వ్యతిరేకతను ముస్లింల భుజాల మీద, అంటే ముస్లింల వెనుకబడి తరగతుల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నాడు. మేమేమంటున్నాం అంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే పదం ఉపయోగించబడలేదు. భారత రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వెనుకబడ్డ తరగతి అని నిర్వహించబడింది. ఆ వెనుకబడ్డ తరగతిలో ఉండాల్సిన లక్ష్యాలన్నీ కూడా తెలంగాణలో ఈ సామాజిక వర్గాలకు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో వెనుకబడ్డ తరగతులకు ఏ రిజర్వేషన్లు, ఏ ఆరక్షణ, ఏ ప్రదర్శించబడిందో ఆ నిర్వచనానికి ఇక్కడ ఉండే పస్మందా ముస్లింస్ బేసికల్ గా దానికి సూట్ అవుతారు. కానీ బీజేపీని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు నిజంగా కేంద్రంలో పస్మందా ముస్లింస్ గురించి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు కదా, మరి తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు అదే పస్మందా ముస్లిం రిజర్వేషన్స్ మీరు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? అంటే కేవలం మీకు రాజకీయ లభ్యం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఆ మంచి పేరు ఇక్కడ ముఖ్యమంత్రి గారికో ఇక్కడ ప్రభుత్వానికో దాన్ని సమర్థించిన రాజకీయ పార్టీలకు రావడం మీకు ఇష్టం లేదు. కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం బీజేపీ నాయకత్వాన్ని, మీరు ఏ పస్మందా ముస్లింలకు రిజర్వేషన్ సమర్థిస్తున్నారో ఆ పస్మందా ముస్లిం తెలంగాణలో ఎవరో ప్రకటించారు. అప్పుడు నిజం మనకు పాలు నీళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దయచేసి వెనుకబాటు తనం ఆధారంగా ఏ వెనుకబాటు, ఇప్పుడు నేను చెప్పిన ఈ గారడోళ్ళు కానీ, నేను చెప్పిన దూదేకులోళ్ళు కానీ, నేను చెప్పిన రాళ్ళు కొట్టేవాళ్ళు కానీ, గుడ్డలు ఆడిపించే వాళ్ళు కానీ, పాములు పట్టేవాళ్ళు కానీ, వీళ్ళు పేర్లను చూస్తే మీకు కనబడుతుంది కదా సార్, ఇంత వెనుకబడ్డ తరగతులకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకించడం అంటే పేదలను వ్యతిరేకించడమే, వీళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం. కాబట్టి బీజేపీ నాయకులు ఈ విషయంలో పునరాలోచించుకోవాలని మేము వెనుకబడ్డ ముస్లిం తరగతుల సమాజం నుంచి అందరూ అన్ని గ్రూపులకు సంబంధించిన నాయకులు వచ్చారు, పేదవాళ్ళు వచ్చారు, వీరి వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వంలో ఉంది, ప్రజాప్రభుత్వంగా చెప్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసింది, అందులో వీళ్ళ వెనుకబాటుతనం కూడా ఉంది. సైంటిఫిక్ గా ఆ వెనుకబాటుతనం ఆధారంగానే ఈ రిజర్వేషన్ భాగం చేశారు. కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది, మాకు సపోర్ట్ చేయాల్సింది అని మేము ప్రజాస్వామ్యవాదుల్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. బీసీఏ, బి అండ్ ఈ ఈ మూడు కలిపి పోరాటం చేయాలని ఒక ఆలోచనతోటి ఈ యొక్క మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బీసీబీ నూరు భాషా దూదేకుల కులస్తులు ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్నారు. తన బీసీ దూదేకుల హక్కుల సాధనకు మేము పోరాటం చేస్తున్నాము. అదే క్రమంలో ఇంకో కొత్త ఆలోచన వచ్చి అట్లా కాకుండా మనం ముస్లింలో ఉన్నటువంటి ఏ బీఈని కూడా కలుపుకుంటే బాగుంటుంది. అదే క్రమంలో బీసీ ఫెడరేషన్ కులాలతో కూడా కలుపుకొని పోవడం ఒక ఆలోచనతోటి చేసే ప్రోగ్రామ్ ఇది. ఈరోజు కార్యాచరణ స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ రౌండ్ టేబుల్లో కూర్చొని దీనికి ఒక కోర్ కమిటీ వేసుకొని ఏ రకంగా ముందుకు పోవాలని ఒక ఆలోచన చేస్తాం. దాని తర్వాత మీ మీడియా ముందుకు వచ్చి తర్వాత ఎలాంటి పరిస్థితులు రాష్ట్ర గవర్నమెంట్ అడగాల లేకపోతే కేంద్ర ప్రభుత్వం అడగాల. 42% ఇవాళ కొంత ద్వంద్వ వైఖరి వహిస్తున్నట్టు బీజేపీ గవర్నమెంట్ 42% ముస్లింస్ కి 10% ఉందని కొద్ది అబద్ధాలు ఆడుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ పట్టిస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా కనువిప్పు చేస్తాం. అతి త్వరలో మీ మీడియాకి వచ్చి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాం. ముస్లిం వెనుకబడ్డ వర్గాలకు బీసీ రిజర్వేషన్లు, వెనుకబడ్డ వర్గాలకు వెనుకబడ్డ ముస్లిం తరగతులకు బీసీ రిజర్వేషన్లు. జై కాంగ్రెస్, జై దూదేకుల, జై దూదేకుల. బీసీఏ, బీసీబీ, బీసీఈ ముస్లింలందరికీ రిజర్వేషన్లు కల్పించాలి. బీసీఏ, బీసీబీ, బీసీఈ వెనుకబడ్డ ముస్లింలందరికీ